హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనోరంజన్. ఈరోజు మనం చేయబోయే డిష్ సగ్గుబియ్యం ఉప్మా. ఎంతో ఈజీగా అండ్ త్వరగా మనం ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ డిష్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం. 1 కప్ సగ్గుబియ్యం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక పిడికెడు పల్లీలుని పొడి చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, రెమ్మ కరివేపాకు, 3 బాయిల్డ్ పొటాటోస్, 2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు పొయ్యిపై బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపడన్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు 3 బాయిల్డ్ పొటాటోస్ని వేసి కలుపుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పొటాటో స్మాష్ అవ్వకుండా చూసుకోవాలి. అలా 2 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేగాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్కి వేసుకోండి. టూ టు 3 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. లాస్ట్న కొత్తిమీర తురుము వేసి దించేసుకోవాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం ఉప్మా రెడీ.